డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ మనం జౌల్ కెల్విన్ కూలింగ్కి సంబంధించి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం జరిగింది. అలాగే ఆల్రెడీ అంతకుముందు మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది దాని గురించి చెప్పుకోవడం జరిగింది. వాట్ ఈస్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తే మనకి గ్యాస్ అండర్ కాన్స్టెంట్ హై ప్రెషర్ region is passing to a constant low pressure region through a porous pipe, then there is a change in its temperature. స్థిరమైన అధిక పీడన ప్రాంతం నుంచి స్థిరమైన అల్పపీడన ప్రాంతానికి వాయువు పోరస్ పైప్ ద్వారా వ్యాకోచిస్తే ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు కలుగుతుంది. ఇది జౌల్ కెల్విన్ ఫలితం, జౌల్ కెల్విన్స్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. సో దీనిలో మనకి పాజిటివ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, నెగిటివ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. పాజిటివ్ రిజల్ట్ రావాలి అంటే మనకి కండిషన్ అనేది ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ లెస్ దాన్ టు ఇట్స్ ఇన్వర్షన్ టెంపరేచర్. అంటే వాయువు యొక్క తొలి ఉష్ణోగ్రత విలోమన ఉష్ణోగ్రత కన్నా, అంటే ఆ వాయువు యొక్క విలోమన ఉష్ణోగ్రత యొక్క విలువ కన్నా తక్కువ ఉన్నప్పుడే మనకి పాజిటివ్ రిజల్ట్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇనీషియల్ టెంపరేచరు ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనకి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ చేసినప్పటికీ మనకి హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్ రిజల్ట్ రావాలి అంటే, కూలింగ్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇనీషియల్ టెంపరేచర్ని ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ అయ్యేటట్లుగా చేసుకోవాలి. బట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర అబ్జర్వ్ చేస్తే దాదాపు ఆల్ గ్యాసెస్ అంటే ఇన్వర్షన్ టెంపరేచర్స్ ఆఫ్ ది ఆల్ గ్యాసెస్ ఈజ్ గ్రేటర్ దాన్ టు నార్మల్ రూమ్ టెంపరేచర్. అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అనేది నార్మల్ రూమ్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఆల్ గ్యాసెస్ మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గరే కూలింగ్ ఎఫెక్ట్కి సఫర్ అవ్వడం అనేది జరిగింది ఆఫ్టర్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. బట్ ఇక్కడ ఒక రెండింటిని మనం ఎక్స్క్లూడ్ చేసామండి, హైడ్రోజన్, హీలియం. హైడ్రోజన్, హీలియం విషయంలో తప్ప రిమైనింగ్ ఆల్ గ్యాసెస్ అన్నిటికీ కూడా మనకి కూలింగ్ ఎఫెక్టే. వీటిలో మనకి హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది అన్నాం. కారణం ఏంటి అంటే మనకి బికాస్ ద ఇన్వర్షన్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ టు నార్మల్ రూమ్ టెంపరేచర్. అంటే ఈ రెండింటి విషయంలో ఇన్వర్షన్ టెంపరేచర్ అంటే విలోమన ఉష్ణోగ్రత అనేది నార్మల్ రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువగా ఉండటం వల్ల మనకి అంటే ఇనీషియల్ టెంపరేచరు మనకి ఎక్కువ ఉంటుంది, ఇన్వర్షన్ టెంపరేచర్ తక్కువ, కాబట్టి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. దట్ మీన్స్ హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనం డిఫరెంట్ కేసెస్ మనం ఒకసారి బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం అనుకుంటే, అంటే ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏంటి అనేది క్లుప్తంగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సాధారణంగా లాస్ట్ క్లాస్లో మనం చూసాం రిలేషన్ బిట్వీన్ ది టిఐ అండ్ టీసీ. ఇన్వర్షన్ టెంపరేచర్కి క్రిటికల్ టెంపరేచర్కి మధ్య రిలేషన్ మనం చూసినప్పుడు we get a relation between the టిఐ and టీసీ. టిఐ is equal to 6.75 into టీసీ. సో ఈ ఈక్వేషన్ మనకి గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే దీని మీద న్యూమరికల్ ప్రాబ్లం ఒకటి రావచ్చు. అంటే టీసీ ఇవ్వచ్చు, టిఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు, లేదా టిఐ ఇచ్చి టీసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇది 6.75 టైమ్స్ ఉంది టీసీ కన్నా. అంటే మనకి ఏదైనా ఒక గ్యాస్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ టెంపరేచర్ బిలో టు ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్, అంటే దాని యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా తక్కువైనప్పుడే వాయువు ద్రవంగా మారడం అనేది జరుగుతుంది. బై అప్లయింగ్ సమ్ సఫిషియంట్ ప్రెషర్, అంటే తగినంత పీడనాన్ని దాని మీద ప్రయోగించడం ద్వారా ఆ వాయువుని మనం ద్రవంగా మార్చవచ్చు. సో ఈ ద్రవంగా మార్చాలి అంటే టీసీ కన్నా తక్కువ ఉండాలి. కానీ బట్ టెంపరేచర్ తగ్గించడానికి మనకు కావాల్సింది ఏంటి, ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటే చాలు. సో ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంటే మనకి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ చేస్తే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, అంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి టెంపరేచర్ తగ్గడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం కంటిన్యూస్గా మనం చేస్తాం. ఆ పర్టికులర్ ప్రాసెస్ని మనం రీజనరేటివ్ కూలింగ్ అంటాం, పునరుత్పాదక శీతలీకరణ. అదేంటి అనేది నెక్స్ట్ టాపిక్ కింద దీంట్లోనే మనం చెప్పుకుంటాం. దానికన్నా ముందు మనం చూస్తే ఈ రెండింటికి మధ్య మనం
బాయిల్ టెంపరేచర్ అనేది ఒకటి మాట్లాడుకుంటాం. అంటే ఈ బాయిల్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే దీనిలో సగం ఉంటుంది అన్నమాట. అంటే బాయిల్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ ఇన్వర్షన్ టెంపరేచర్ ఆర్ TA ఈజ్ గ్రేటర్ దాన్ TB. ఇట్ ఈజ్ లెస్ దాన్ అంటే ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ TC. అంటే ఇక్కడ హైడ్రోజన్ హీలియం విషయంలో పాజిటివ్ రిజల్ట్ ఎందుకు వచ్చింది అంటే నియర్లీ నార్మల్ రూమ్ టెంపరేచర్ ఈజ్ నియర్లీ 300 కెల్విన్. అంటే జస్ట్ 27 degrees Celsius దగ్గర మనం చేస్తున్నాం అని అనుకుంటే ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 300 degrees కెల్విన్. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ హైడ్రోజన్ TA ఎంత మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఈ నంబర్ చెప్పారు 222 degrees కెల్విన్. సో దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాబట్టి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అలాగే హీలియం విషయంలో ఇదంతా TA మనకి 34 degree కెల్విన్. అంటే మరీ తక్కువ కాబట్టి మనకి హీలియం విషయంలో మన లిక్విఫికేషన్ అనేది చాలా డిఫికల్ట్ అయింది. కరెక్ట్గా మనం మాట్లాడాలంటే హీలియం ఈజ్ ది లాస్ట్ గ్యాస్ లిక్విఫైడ్. అంటే ఆఖరిగా ద్రవీకరించబడిన వాయువు ఏదైనా ఉందంటే అది హీలియం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 34 degree కన్నా కెల్విన్ కన్నా కిందకి తీసుకురా, అప్పుడు మనం జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ చేస్తే తప్ప మనకి పాజిటివ్ రిజల్ట్ రాదు. సో ఈ విధంగా మనం హీలియం విషయంలో కొన్ని చాలా ఇబ్బందులు పడి దాన్ని ఫైనల్గా దాన్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అది మనకి ఎక్స్పెరిమెంట్ మనకి ఆ ప్రయోగం ఉంది కాబట్టి దాని గురించి తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ మూడింటి మధ్య మనం ఒకసారి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది అనేది మనం పరిశీలిస్తే ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ ఇన్వర్షన్ టెంపరేచర్. అంటే తొలి ఉష్ణోగ్రత విలోమన ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మొదటి సందర్భాన్ని మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలిస్తే ద హీటింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ కూలింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఇంటర్నల్ వర్క్. అంటే బాహ్య పని వల్ల జరిగే ఉష్ణ ప్రభావం అంటే వేడెక్కడం అనేది మనకి అంతర్గత పని వల్ల జరిగే శీతలీకరణ ప్రభావం కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ హీటింగ్ అనేది కూలింగ్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ కాజ్ రిజల్ట్ మనకి ఏమవుతుంది, హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇదే మనకి హైడ్రోజన్ హీలియం విషయంలో హీటింగ్ ఎఫెక్ట్ రావడానికి కారణం ఏంటి అంటే ఇనీషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువ. అంటే TA తక్కువ కానీ మన రూమ్ టెంపరేచర్ ఎక్కువ. ఇక రెండో కేసు మనం చూస్తే T ఈజ్ ఈక్వల్స్ టు TA. అంటే దీని అర్థం ఏంటి, రూమ్ టెంపరేచర్ అంటే ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ ఇన్వర్షన్ టెంపరేచర్. అంటే విలోమన ఉష్ణోగ్రత తొలి ఉష్ణోగ్రత సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే హీటింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు కూలింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఇంటర్నల్ వర్క్. అంటే హీటింగ్ ఎఫెక్ట్ అంటే బాహ్య పని వల్ల జరిగే హీటింగ్ ఎఫెక్ట్ అనేది అంతర్గత పని వల్ల జరిగే కూలింగ్ ఎఫెక్ట్కి సమానంగా ఉంటుంది. కాబట్టి నెట్ రిజల్ట్ ఏమవుతుంది అంటే 0 అనమాట. దేర్ ఈజ్ నో చేంజ్. సో ఆ పర్టికులర్ టెంపరేచర్ని మనం టీఐగా నిర్వచించడం జరిగింది. ఏ ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర అయితే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ 0 అవుతుందో ఆ ఉష్ణోగ్రతని మనం ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాం. అంటే అట్ విచ్ టెంపరేచర్ ద జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ 0, సచ్ ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఇన్వర్షన్ టెంపరేచర్. ఇక థర్డ్ వన్ మనం చూస్తే T ఈజ్ లెస్ దాన్ TA. అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అంటే ఇనీషియల్ టెంపరేచర్ తక్కువ ఉంది. ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే హీటింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ లెస్ దాన్ కూలింగ్ ఎఫెక్ట్ డ్యూ టు ఇంటర్నల్. అంటే ఇక్కడ జరిగే బాహ్య పని వల్ల జరిగే హీటింగ్ ఎఫెక్ట్ అనేది అంతర్గత పని వల్ల జరిగే కూలింగ్ ఎఫెక్ట్ కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి రిజల్టెంట్ మనం చూస్తే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే మనకి టెంపరేచరు తగ్గడం అనేది జరుగుతుంది. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే T ఈజ్ ఈక్వల్స్ టు TB, వేర్ TB ఈజ్ ది బాయిలింగ్ టెంపరేచర్, బాయిల్ ఉష్ణోగ్రత అన్నమాట. అయితే
టీఐ కన్నా టీబీ అనేది మనకి తక్కువ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎంత ఉంటుందంటే టీఐలో సగం ఉంటుంది టీబీ అనేది. అలాగే టీసీ అనేది 6.5 టైమ్స్ అంటే మనకి అన్నో వంతు ఉంటుంది అనమాట. అంటే టీఐలో 6.75 వంతు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది ఏమవుతుంది, నెట్ రిజల్ట్ మనకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఎక్స్టర్నల్ వర్క్ వల్ల దెర్ ఈజ్ నైదర్ కూలింగ్ నార్ హీటింగ్. అంటే ఎక్స్టర్నల్ వర్క్ వల్ల కూలింగ్ కానీ హీటింగ్ కానీ ఉండదు. అంటే చల్లబడడం కానీ వేడెక్కడం కానీ జరగదు. కానీ డ్యూ టు ది ఇంటర్నల్ వర్క్ ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ ఈస్ డిక్రీజెస్. అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ మనం చూస్తే టీ ఈజ్ లెస్ దాన్ టీబీ. అంటే బాయిల్ టెంపరేచర్ కన్నా తక్కువ ఉన్న సందర్భాన్ని మనం తీసుకున్నాం సార్. తక్కువ ఉన్న సందర్భంలో మనం చూసుకుంటే టెంపరేచర్ ఇంకా తగ్గింది కాబట్టి యూ గెట్ మోర్ కూలింగ్. కారణం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే ఎక్స్టర్నల్ వర్క్ వల్ల కూడా మనకి కూలింగ్ అనేది జరుగుతుంది. అంటే బాహ్యంగా చేసిన పని వల్ల కూడా నెట్ రిజల్టెంట్ మనం చూసుకుంటే అక్కడ ఎక్స్టర్నల్ వర్క్ అనేది 2 టైప్స్లో మనం చెప్పుకున్నాం. ఏంటి, సమ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ది సిస్టమ్ అండ్ సమ్ వర్క్ ఈజ్ డన్ బై ది సిస్టమ్. అంటే కొంత వ్యవస్థ మీద పని జరుగుతుంది, కొంత వ్యవస్థ పని చేస్తుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఎక్స్టర్నల్ వర్క్ అంటే ఆ రిజల్టెంట్ వర్క్ వల్ల మనం జరిగే పని వల్ల కూడా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దీనికి అడిషనల్గా ఇంటర్నల్ వర్క్ వల్ల కొంత కూలింగ్ ఉంది కాబట్టి వీ గెట్ మోర్ కూలింగ్. అంటే మరింత ఎక్కువ చల్లదనం ఏర్పడడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక మరో కేసు, 6th కేసు మనం చూస్తే టీ ఈజ్ లెస్ దాన్ టీసీ. టీ ఈజ్ లెస్ దాన్ టీసీ అంటే దట్ మీన్స్ ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ టు ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్. అంటే సందిగ్ధ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉన్న సందర్భం. ఇక్కడ చూస్తే ఏమైంది మనకి, వీ గెట్ వెరీ మచ్ కూలింగ్. అంటే మరీ ఎక్కువ, అంటే వెరీ వెరీ లార్జ్ కూలింగ్ మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ టీసీ అనేది టీఐతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాబట్టి, అంటే టీఐలో 6.75 వంతు మనకి పార్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ మోర్ కూలింగ్ అంటే మరీ ఎక్కువగా వస్తుంది. ఇక్కడ సఫిషియెంట్ ప్రెషర్ని అప్లై చేయడం ద్వారా వి కన్వర్ట్ ది గ్యాసెస్ ఇంటూ లిక్విడ్స్. అంటే ఇక్కడ టీసీ కన్నా తక్కువ ఉండేటట్టు చేసి అప్పుడు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సఫిషియెంట్ ప్రెషర్ దగ్గర మనం సఫర్ చేసినప్పుడు ఆ గ్యాస్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ మీద జనరల్గా అబ్జర్వ్ చేసిన డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో ఇక నెక్స్ట్ మనం రీజనరేటివ్ కూలింగ్ అనేది చూద్దాం. వాట్ ఈజ్ రీజనరేటివ్ కూలింగ్ అంటే పునరుత్పాదక శీతలీకరణ. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్, అలాగే ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. పునరుత్పాదక శీతలీకరణ సాధారణంగా మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్కి సఫర్ చేసాం అనుకోండి. ఇన్ ది కేస్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఆఫ్టర్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ వెరీ లెస్. అంటే ఇక్కడ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తే ఉష్ణోగ్రతలో కలిగే మార్పు చాలా స్వల్పంగానే ఉంటుంది. అంటే ఒకసారి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ చేస్తే మనకి అనుకున్నట్లుగా వాయువులు ద్రవాలుగా మారిపో టెంపరేచర్ తగ్గుతుంది. ఈ తగ్గే టెంపరేచర్లో కలిగే అంటే ఆ మార్పు కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. సో ఈ డిఫెక్ట్ని ఓవర్కమ్ చేయడానికి రీజనరేటివ్ కూలింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. పునరుత్పాదక శీతలీకరణ ప్రక్రియ అనే దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఈ పునరుత్పాదక శీతలీకరణ ప్రక్రియలో మనకి ఏం జరుగుతుంది అంటే a gas which is already suffers Joule Kelvin expansion is brought back into initial condition or into cylinder. అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి ఆల్రెడీ సఫర్ అయిన వాయువుని తిరిగి మళ్ళా వెనక్కి తీసుకొచ్చి అగైన్ ఇట్ ఈస్ సఫర్స్ టు జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్, మరోసారి జౌల్ కెల్విన్ వ్యాకోచానికి సఫర్ చేస్తాం. సో దీనిలో ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆ వెనక్కి వచ్చే ముందు
అంటే దీన్ని వెనక్కి పంపించే ముందు ఇట్ ఈస్ కూల్స్ ది ఇన్కమింగ్ గ్యాస్ టువర్డ్స్ ది నాజిల్. అంటే నాజిల్ అంటే ఇక్కడ చిన్న రంధ్రం కలిగిన ఒక నాజిల్ని ఏర్పాటు చేస్తాం. ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ ఎ పోరస్ ప్లగ్. సో ఆ నాజిల్ వైపు వస్తున్న గ్యాస్ని అది కూల్ చేస్తుంది. కూల్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి అంటే ఫస్ట్ బిగినింగ్ సిలిండర్లోకి మనకి రావడం అనేది జరుగుతుంది. అగైన్ ఇట్ సఫర్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. సో దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంటల్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూస్తే ఓ డయాగ్రామ్ మనం చూస్తే ఈ ప్రాసెస్ కోసం మనం యూజ్ చేసే ఈ apparatus is called as counter current heat exchanger. Let us consider a cylinder piston arrangement which is made up of bad conducting material. అంటే అగమవాహక పదార్థంతో తయారు చేయబడిన ఒక స్తూపము కుశలకంతో కూడిన పరికరాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సో దీనిలో ఏ వాయువు అయితే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సఫర్ చేస్తున్నామో ఆ వాయువుతో ఫిల్ చేసి ఇట్ ఈస్ సఫర్స్ టు సమ్ హై ప్రెషర్, సుమారుగా 30-40 అట్మాస్ఫియర్స్ పీడనానికి అదనపు పీడనానికి అధిక పీడనానికి సఫర్ చేయడం అనేది జరుగుతుందంటే దీన్ని కంప్రెస్ చేయడం ద్వారా. సో ఈ కంప్రెస్ చేసినప్పుడు ఇట్ ఈస్ పాసింగ్ టు దిస్ పైప్, అంటే ఈ గొట్టం ద్వారా ప్రయాణం చేస్తుంది. డ్యూ టు ది కంప్రెషన్ the additional temperature is removed by the coolant which is in a chamber surrounding the spiral pipe. అంటే ఈ పైప్ ఇక్కడ స్పైరల్ పైప్ యూజ్ చేస్తాం. అంటే అక్కడ స్లో డౌన్ అవుతుంది అన్నమాట. స్లో డౌన్ అవుతున్నప్పుడు ఈ కంప్రెషన్ వల్ల అడిషనల్ హీట్ ఎనర్జీ ఏమైనా ఉంటే ఇట్ అబ్జార్బ్ ది అడిషనల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, అంటే ఇనీషియల్ టెంపరేచర్ దగ్గర స్థిరంగా ఉండేటట్టుగా చేస్తుంది. అంటే దీని లోపల కోల్డ్ రన్నింగ్ లిక్విడ్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది అన్నమాట కంటిన్యూస్గా. సో నెక్స్ట్ ఇట్ ఈస్ పాసింగ్ టువర్డ్స్ ది నాజిల్, అంటే ఇది సమాన రంధ్రం కలిగిన నాజిల్ వైపుకి, అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ అవడానికి నాజిల్ వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నాజిల్ మనకి ఆపరేట్ చేయడానికి అంటే బయట నుంచే ఏర్పాటు ఉంటుంది. ఇక దీని చుట్టూరా అంటే ఇక్కడ కూడా ఈ పైప్ కూడా మనకి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్లో ఒక్కొక్క రకంగా మనం యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్పైరల్ పైప్, అంటే ఇది కూడా స్పైరల్ పైప్ రూపంలోనే ఉంటుంది. దీని చుట్టూరా మనకి ఒక చాంబర్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సైడ్ పైప్ ద్వారా మనకి నాజిల్ వైపు వస్తున్న ఈ గ్యాస్ ఇట్ ఈస్ సఫర్స్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్, అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ అవుతుంది. ఆల్రెడీ హై ప్రెషర్ దగ్గర ఉంది కాబట్టి లో ప్రెషర్కి ఇది పాస్ ఆన్ అవుతుంది కాబట్టి జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో మనకి పాజిటివ్ రిజల్ట్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దెర్ ఈస్ సమ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్, అంటే టెంపరేచర్లో తగ్గుదల ఏర్పడుతుంది. సో తగ్గుదల ఏర్పడినప్పుడు ఇది ఈ రకంగా మనం చూస్తే ఇది కూడా వాయు రూపంలోనే ఉంటుంది, ద్రవంగా మారిపోదు. కారణం ఏంటి? చాలా తక్కువ మార్పు వస్తుంది. సో ఇది ఈ చాంబర్లో సర్క్యులేట్ అయ్యేటట్టుగా చేయడం ద్వారా ఇన్కమింగ్ గ్యాస్ని మనం కూల్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అగైన్ బ్రాట్ బ్యాక్ ఇంటూ ది సిలిండర్. అంటే తిరిగి మళ్ళీ దీన్ని ఈ గొట్టం సహాయంతో దీని లోపలికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక వాల్వ్ ఉంటుంది, అవసరమైనప్పుడు ఓపెన్ అవుతుంది. తిరిగి మళ్ళా దీని లోపలికి వచ్చేసిన తర్వాత అగైన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్. మళ్ళీ మరోసారి మొత్తం ప్రక్రియ అంతా పునరావృతం అవుతుంది. ఈ సందర్భంలో మళ్ళీ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్ సఫర్ అవుతుంది. అయితే ఇనీషియల్ టెంపరేచర్ ఇంతకు ముందు కన్నా తక్కువ ఉంది కాబట్టి వీ గెట్ మోర్ కూలింగ్ ఎఫెక్ట్. అంటే దానివల్ల మరింత ఎక్కువ శీతలీకరణ ప్రభావం వల్ల ఈసారి ఉష్ణోగ్రతలో తగ్గే రేటు మరింత ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఉష్ణోగ్రతలో మార్పు తగ్గుదల అనేది మరింత ఎక్కువ ఉంటుంది. అగైన్ ఇట్ ఈస్ సర్క్యులేటింగ్ అరౌండ్ ది చాంబర్ అండ్ కూలింగ్ ది ఇన్కమింగ్ గ్యాస్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ అగైన్ బ్రాట్ బ్యాక్ ఇన్ టు ది పిస్టన్. అంటే మళ్ళీ దీనిలోకి వచ్చేస్తుంది.
ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు మనకి ఫైనల్గా ఈ గ్యాస్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక ఈ లిక్విడ్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఈ గ్యాస్ ఏంటంటే ఒక దేవార్ ఫ్లాస్క్ లోపల దీన్ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని లోపలికి స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక చిన్న పాత్ర ఒకటి ఏర్పాటు చేస్తాం, దాని లోపలికి కలెక్ట్ చేస్తాం. సో దేవార్ ఫ్లాస్క్లో మనకి కావాల్సిన లిక్విడ్ని స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం రీజనరేటివ్ కూలింగ్ అనే దాన్ని ప్రక్రియను యూజ్ చేసుకుని లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ అంటే వాయువుని ద్రవాలుగా మార్చే సందర్భంలో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టోటల్ ఆపరేటర్స్ని కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజర్ అంటాం. నిజానికి ఈ భాగాన్ని కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజర్గా చెప్పవచ్చు. అంటే కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజర్లో ఏం జరుగుతుంది అంటే the incoming gas is cooled by the gas which is already suffers Joule Kelvin expansion. అంటే నాజిల్ వైపు వస్తున్న ఇన్కమింగ్ గ్యాస్ని ఆల్రెడీ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్కి సఫర్ చేసిన వాయువుతో చల్లబరుస్తాం. అంటే దీని లోపల సర్క్యులేట్ అవ్వడం ద్వారా మనకి ఇన్కమింగ్ గ్యాస్ కూల్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ తిరిగి మళ్ళీ ఇట్ ఈస్ బ్రాట్ బ్యాక్ ఇన్ టు ది పిస్టన్ సిలిండర్లోకి తీసుకొచ్చేస్తాం. సో ఈ సిలిండర్ పీలోకి తీసుకొచ్చి అగైన్ ఇట్ కంప్రెస్ టు హై ప్రెషర్, మళ్ళీ టోటల్ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతుంది. ఈ విధంగా అనేక సార్లు ప్రాసెస్ రిపీట్ అవ్వడం ద్వారా మనకి స్టెప్ బై స్టెప్ మనకి ప్రతిసారి కూడా మనకి టెంపరేచర్లో కలిగే మార్పు అంటే తగ్గుదల అనేది ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ద గ్యాస్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్ అంటే వాయువు ద్రవంగా మారడం అనేది జరుగుతుంది. దెన్ ఇట్ ఈస్ కలెక్టెడ్ ఇంటూ ఏ దేవార్ ఫ్లాస్క్. ఓకే, సరే. ఇప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేసి హీలియం లిక్విఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. కపిడ్జా అనే సైంటిస్టు మనకి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే అది అటు షార్ట్ నోట్స్గా రావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఎస్ఏగా కూడా మనకు వస్తుంది. అంటే ఈ లెసన్లో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న జౌల్ కెల్విన్ కూలింగ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎస్ఏకి వస్తుంది. అది కాకపోతే ఈ కపిడ్జా మెథడ్ని ఎస్ఐ క్వశ్చన్ కింద ఇచ్చేస్తాడు అన్నమాట. దీనికి అడిషనల్గా ఇంకొకటి ఉంది, అది రెగ్యులర్గా మనకు వచ్చేది ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. సో దానికి దీనికి ఏంటి ఎడియాబాటిక్ డీమాగ్నటైజేషన్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆన్సర్ కొంచెం లెంగ్తీగా ఉంటుంది, ఎక్కువ ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది వస్తే మనం చాలా హ్యాపీ, చాలా ఈజీగా మనం 10 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఇవి ఒక్కొక్కటి అవసరమైతే 1-2 సార్లు వీడియో ఫాలో అవడం ద్వారా మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా తర్వాత పేపర్ మీద ప్రజెంట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.